కెనడా పోలీసులు అరెస్టు చేసిన ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ డిఫాక్టో చీఫ్ హర్ష్ సింగ్ గిల్ అలియాస్ హర్ష్ డల్లాను అప్పగించాలని కెనడా అభ్యర్థిస్తున్నట్లు భారత్ తెలిపింది. 2023లో డల్లాను ఉగ్రవాదిగా గుర్తించిన భారత్ అతన్ని అరెస్టు చేయాలని కెనడా ప్రభుత్వాన్ని కోరగా ఒటావో ఆ విజ్ఞప్తిని తిరస్కరించింది. తాజాగా డల్లాను అరెస్టు చేసిన వేళ భారత ఏజెన్సీలు అతడి అప్పగింత విజ్ఞప్తిపై పనిచేస్తున్నాయని విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. 50కి పైగా హత్యాయత్నం, దోపిడీ, ఉగ్రవాద నిధుల కేసుల్లో నేరస్తుడైన డల్లాపై 2022లో రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసినట్లు వివరించారు. ఆయా కేసుల్లో కెనడా అధికారులకు భారత్ సమాచారాన్ని అందించిందని జైస్వాల్ తెలిపారు. పరస్పర న్యాయ సహాయ ఒప్పందం కింద కెనడాకు ప్రత్యేక అభ్యర్థన పంపామని వివరించారు. వాటిని పరిశీలించిన కెనడా న్యాయశాఖ 2023లో ఆయా కేసుల్లో అదనపు సమాచారాన్ని కోరింది. వాటికి ఈ ఏడాది మార్చిలో భారత్ సమాధానాలు పంపింది.